ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, కొంతమంది సాధారణంగానే ఫిట్ గా ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా ఫిట్నెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే కోర్ వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయట కదా. ఆ వర్కౌట్స్ ఏంటో ఒకసారి చూపిస్తారా? ఈ పొట్ట భాగంలో కొవ్వు కరిగి మందం తగ్గినప్పటికీ అది ఇంకా పల్చగా అవటానికి, పొట్ట ఏమాత్రం లేకుండా ఫ్లాట్ గా అవటానికి, నడుము చుట్టుకొలత బాగా తగ్గటానికి ఈ కోర్ వర్కౌట్స్ బాగా ఉపయోగపడతాయి. బరువు బాగా ఎక్కువ ఉన్నవారు కూడా చేసి ఆ రకమైన షేప్ తెచ్చుకోవచ్చు. అందుకని అవి సులభంగా స్ట్రెయిన్ లేకుండా, పెయిన్ లేకుండా బాగా చేయొచ్చు. చూడండి, అవి బరువుని కొవ్వుని బాగా కరిగించడానికి ఉపయోగపడే కోర్ వర్కౌట్స్ 4-5 రకాలుగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ మీద పైకి లేచి ముందుకు వంగి 2 పాదాలని మడమ అనకుండా వేళ్ల మీద లేపేసి, ఇప్పుడు చూడండి కాళ్ళని అట్లా ఫోల్డ్ చేస్తూ ఆల్టర్నేటివ్ ముందు కుడికాలు మోకాలు నేల కానిస్తే ఎడమకాలు స్ట్రైట్ గా ఉంటుంది, ఎడమకాలు మోకాలు బెండ్ చేసి నేల కానిస్తే కుడికాలు స్ట్రైట్ గా ఉంటుంది. కోర్ వర్కౌట్ ఎట్లా చేయగలిగితే సీటు భాగానికి, తొడల భాగానికి బాగా మంచిది. వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ కి ఇది చాలా బాగుంటుంది. ఇట్లా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే మంచిది. ఆ తర్వాత శరీరాన్ని అట్లాగే ఉంచేసి ఈసారి కుడి కాలుని అట్లా మోకాల దగ్గర నుంచి ఫోల్డ్ చేసి మోకాలు కుడి చేతి వరకు రానివ్వాలి. నెక్స్ట్ ఎడమ కాలుని ఫోల్డ్ చేసి ఎడమ మోకాలు ఎడమ చేతి వరకు వచ్చేట్టు రానివ్వాలి. ఇట్లా చేయటం ద్వారా తొడలు, సీటు భాగాల్లో ఉండే పిక్కల భాగాలు ఉండే కొవ్వు తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఒక 10-15 రౌండ్స్ చేస్తే మంచిది. ఇక 3వ వ్యాయామం, సీటు నడుము భాగం ఆనిచ్చి 2 మోక చేతుల్ని నేల మీద ఆనిచ్చి మనం అట్లా కూర్చున్న తర్వాత కాళ్ళను పైకి లేపేసేసి ఒక కాల్ని చాపేస్తాం, మరో కాల్ని ముడుస్తాం. ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్, చాపటం ముడవటం, చాపటం ముడవటం. ఇట్లా ఇదే రకంగా చేయటం ద్వారా తొడలు, పిక్కల భాగాల్లో ఉండే కొవ్వుని కరిగించడానికి ఇది చాలా మంచి వ్యాయామం. ఇప్పుడు నౌకాసన ఎక్సర్సైజ్ ని మనం 4వదిగా చూడబోతున్నాం. 2 చేతులు కాళ్ళకి ఇరువైపులు అట్లా ఉంటాయి. కాళ్ళను చాపేయాలి. తలా ఛాతీని పైకి తీసుకెళ్లి చేతుల మధ్యలో కాళ్ళు ఉండేటట్టు అట్లా మూమెంట్ చేస్తూ అటు కాళ్ళని చాపటం, ముడవటం చేస్తుంటాం అన్నమాట. ఇది కొద్దిగా కష్టంగా ఉంటుంది, కానీ ఎక్కువ ఫలితాన్ని కింద పొట్ట, పై పొట్ట తగ్గటానికి, బాగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ అవటానికి ఈ నౌకాసన ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా అట్లాగే శరీరాన్ని ఇందాక నౌకాసన పోజులోనే పెట్టి కాళ్ళని కొద్దిగా ఫోల్డ్ చేస్తాం. నడుమును ట్విస్ట్ చేయాలి. చేతుల మూమెంట్ చూడండి, కుడివైపుకి ఎడమవైపుకి అట్లా ట్విస్ట్ చేస్తూ ఇటు అటు, అటు ఇటు అట్లా ట్విస్ట్ చేస్తూ స్పైనల్ ఎక్సర్సైజ్ లాగా చేస్తాం అన్నమాట. ఇలా చేయటం ద్వారా వీపు భాగానికి, నడుము భాగానికి బాగా కొవ్వు తగ్గటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. బరువు తగ్గాల్సిన వారు గమనించాల్సిన విషయం ఏమిటంటే, రోజు ఒకే రకమైన వ్యాయామాలు కొన్ని రోజులు, కొన్ని నెలల తరబడి చేస్తే కొద్ది రోజులే మీకు కొవ్వు కరిగి బరువు తగ్గుతుంది. ఆ తర్వాత అదే వ్యాయామాలు కొనసాగించిన రిజల్ట్ ఉండదు. కాబట్టి ఒక వారం రోజులు, 10 రోజులు ఒక రకం చేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక వారం, 10 రోజులు వేరే రకాలు చేయాలి. ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వెరైటీస్ అట్లా మార్చుకుంటూ వెళితే రిజల్ట్ బాగా ఎప్పుడు వస్తూ ఉంటుందని మరవకండి. అందుకని ఇట్లాంటి ఇమీడియట్ గా మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి రీజన్ ఏమిటంటే, మ్యాంగోలో మ్యాగ్నిఫెరిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మెటబాలిజం ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మామిడికాయ తొక్కల్లో ఉండే మ్యాగ్నిఫెరిన్ ఈ రకంగా బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించుకోవటానికి, టీ రూపంలో త్రాగటానికి అవకాశం ఉంది. అందుకని ఇది హెల్దీ టీ, అవి అన్హెల్దీ టీలు. అందుకని ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే మంచిది అనమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు, నేను తప్పు చేశానని ఈ ప్రపంచం నమ్మినా, ఆ కోర్టు నమ్మినా నాకేం బాధ లేదు. నేను తప్పు చేయలేదని మీరు నమ్మారు, అది చాలు నాకు. ఎప్పుడు తిన్నావో ఏంటో, దా భోంచేద్దు గాని. అమ్మాయి గారు, మీరు నా పక్కనుంటే నేను ఎక్కడైనా సంతోషంగా ఉండిపోగలను. కానీ నువ్వు ఇలా పోలీస్ స్టేషన్లో సెల్లో ఉంటే నేను తట్టుకోలేను రాజు. తిను రాజు. కానిస్టేబుల్ రాజు
అక్కడ ఉన్నాడు మేడం. ఏంటి రాజు, సీఎంకి కాబోయే అల్లుడు పోయుండి ఇలాంటి భోజనం తింటున్నావు? సారీ రాజు, డాడీ ఎలక్షన్స్ రిజల్ట్ పని మీద ఢిల్లీలో ఉన్నారు. మేం కూడా డాడీతో పాటే ఉండడం వల్ల రాలేకపోయాను. ఇప్పుడు వచ్చాను కదా, నేను చూసుకుంటాను. రేపు నీ కోసం వాదించే లాయర్ని అపాయింట్ చేశాను. నిన్ను బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? అయినా నువ్వు సీఎంకి కాబోయే అల్లుడివి. ఒక్క మాట చెప్పుండుంటే నిన్ను సీఎం లాగా ట్రీట్ చేసి ఉండేవాళ్ళు కదా. నేను చెప్తానుడు. శ్వేత, పోలీస్ స్టేషన్లో హత్య చేసిన ముద్దాయి స్థానంలో ఉండి మీ డాడీ పేరుని వాడుకోవడం నాకు ఇష్టం లేదు. అలా వాడుకుంటే నిజంగా నేను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే అవుతుంది. నువ్వు సూపర్ రాజు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుండు, ఇప్పుడు చూడు. అయ్యో, ఏమైంది గుండు? కింద పడి నడుం విరిగిపోయిందండి. నేను పిలుస్తుంటే రెక్లెస్ గా సమాధానం చెప్పిన ప్రతి పతివ్రతకి ఇలాగే ఉంటుంది. హే, గుండు పడిందే, నడుం విరిగిందే. హే, గుండు కింద పడిందే, నడుం విరిగిపో. జరుగు 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 జరుగు. ఏంటండి ముక్కలు? ఈ ముక్కలు కావే, 2 minutes బ్యాక్ ఇవి గోళీలు. అయ్యో, నీ కాళ్ళ కింద పడిపోయి అలా ముక్కలు ముక్కలు అయిపోయాయి. వీటిని ఇక్కడ ఎవరేశారు? నేనే. మీరా? ఎందుకు? అది నేను నిన్ను పిలుస్తున్నా, నువ్వు నాకు రెక్లెస్ గా సమాధానం చెప్పావు. అందుకని నా కోపం వచ్చి నిన్ను కింద పడేసి నీకు బుద్ధి చెప్పడానికి ఆ కోలిని తీసుకొచ్చి నీ కాళ్ళ కింద పడేశాను. నువ్వేమో వాటి మీద కాలు వేసి వాటిని అలా చేసేసావు. అవును, నా మాట కూడా లెక్క చేయకుండా అంత సీరియస్గా ఫోన్లో ఏం చూస్తున్నావు నువ్వు? ఇదిగా చూడండి. ఉయ్యాలా? ఇంతసేపు ఇవి చూస్తున్నావా? అవునండి. దేనికే? దేనికంటారేంటండి? పాపకి నామకరణం చేస్తున్నామా? ఉయ్యాల్లో వేస్తున్నామా? ఉయ్యాల తెప్పించొద్దు. అందుకే ఏ ఉయ్యాలైతే బాగుంటుందో అని చెప్పి చెక్ చేస్తున్నాను. ఫైనల్ గా నాకు ఇదైతే బాగా నచ్చింది. మీకెలా ఉందో చెప్పండి. బానే ఉంది, కానీ నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపించట్లేదు నీకు? ఎక్కువ చేయడం ఏంటండి? చంటి దానికి ఏం పేరు పెట్టాలి, దాన్ని ఎలాంటి ఉయ్యాల్లో వేయాలి అనేది పాప తల్లిదండ్రులైన లోకి బాబీ చూసుకుంటారు కదే.
ప్రతి దాంట్లో మధ్యలో నువ్వు దూరిపోతావు ఎందుకు? లోకేశ్వరి పాపకి అమ్మే, కానీ నేను పెద్దమ్మని. కన్నది మా లోకి అయినా పాప నా కూతురండి. రేపు కార్యక్రమం అంతా నేనే దగ్గరుండి చూసుకుంటాను. దానికి మా అమ్మ పేరే పెడతాను. అప్పుడు పైనున్న మా అమ్మ కూడా సంతోషిస్తుంది. అయినా మీరిప్పుడు ఇలా అంటున్నారు, కానీ పాప కొంచెం పెద్దదైన తర్వాత చూడండి, అమ్మ అని కాకుండా పెద్దమ్మ పెద్దమ్మ అని నా చుట్టూనే తిరుగుతుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆఫ్టర్ ఆల్ 25 లక్షలు పెట్టి బుక్ చేయలేనంత పూర్ పీపుల్ అనుకుంటున్నావా? వదిన గారు, ఆ బ్యాంక్ అమ్మ ఏమందో విన్నారు కదా. మీరంట పెళ్లికి 25 లక్షలు పెట్టి కన్వెన్షన్ హాల్ కూడా బుక్ చేయలేరంట. అయితే ఇప్పుడు చెప్తున్నాను వదిన గారు, 25 లక్షలు కాదు, అవసరమైతే 50 లక్షలు పెట్టి కన్వెన్షన్ హాల్ బుక్ చేస్తా. అప్పుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పిద్దాం. అప్పుడు తను చెప్పినవన్నీ అబద్ధాలని ఒప్పుకుంటుందా? అమ్మని అమ్మ, అది మీ ఇద్దరిని బుక్ చేయడానికి ఆ మాట అంటే మీరు నన్ను బుక్ చేస్తారంటే అసలు 50 లక్షలు ఎన్ని సున్నాలుంటాయో తెలుసా మీకు? మిమ్మల్ని విన్నావుగా, నువ్వేమో 25 లక్షల కన్వెన్షన్ హాల్ అంటే మా వియ్యపురాలు 50 లక్షల కన్వెన్షన్ హాల్ బుక్ చేస్తాను అంటోంది. ఆవిడ బుక్ చేశాక రిసిప్ట్ పంపిస్తాను. క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండవు. ఓకే, అలాగే సిద్ధంగా ఉంటాను. కాకపోతే మీరు చెప్పినవన్నీ ఒక బాండ్ పేపర్ మీద రాసివ్వండి, దాంట్లో సంతకం పెట్టి ఇవ్వండి. అప్పుడు వీళ్ళని వదిలేస్తాను. నాన్సెన్స్. బాండ్ పేపర్ మీద రాసివ్వాలా? ఏ, ఆ రోజు అసోసియేషన్లో కూర్చోపెట్టి నాతో బాండ్ పేపర్ రాయించుకోలేదా? మీకో న్యాయం మాకో న్యాయమా? మీరలా బాండ్ పేపర్ మీద రాసిస్తేనే వీళ్ళని వదిలిపెడతాను, లేదా తీసుకుని వెళ్తాను. సిస్టరో, ఆ బాండ్ పేపర్ ఏదో రాసిచ్చేద్దారే, లేకపోతే ఆ పిల్ల అన్నంత పని చేసేలా ఉందే. ఓకే, అలాగే రాసిస్తాను. అన్నయ్య, అర్థమైంది సిస్టరో, ఇప్పుడే వస్తాను. ఇగో సిస్టరో, రాసిచ్చేసి. ఇదిగో, బాండ్ పేపర్ మీద ఏం రాసుకుంటావో రాసుకో, కానీ సరిగ్గా 15 రోజుల్లో ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఆ రిసీట్ తెచ్చి నీ ముఖాన్న కొడతాను. అప్పుడు మాట్లాడతాను. ఓకే, 15 రోజుల తర్వాత కలుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏయ్ పున్నమి, ఇందాకే పని మనిషిని చెప్పావు, ఇప్పుడొచ్చి నా పక్కన కూర్చొని తింటున్నావు. ఈ ఇంట్లో ఉండాలంటే ముందు హద్దులో ఉండాలి. నీకు నచ్చినట్లు ఉండాలంటే అది ఈ ఇంట్లో మాత్రం జరగదు.
ఇది మా కుటుంబ సభ్యులు కూర్చొని తినడానికి ఏర్పాటు చేసింది, నీలాంటి పని వాళ్ళు కూర్చోడానికి కాదు. అదేంటి జాబిల్లి అట్లా మాట్లాడుతున్నావు? పున్నమి అమ్మ నారాయణమ్మ వల్లే కదా నువ్వు ఇంటి వారసురాలు అయ్యావు. అదే నారాయణమ్మే కదా నిన్ను ఇంటికి వారసురాలుగా తీసుకొచ్చింది. ఏంటుకోండమ్మా, ఈ ఇంటి వారసురాల్ని ఈ ఇంటికి తీసుకొచ్చింది, అందులో నారాయణమ్మ గొప్పే ఉంది. అసలు ఈ ఇంటి వారసురాలని తెలిసి నారాయణమ్మ ఎందుకు దాచిందో చెప్పాల్సింది పోయి, నారాయణమ్మ వల్లే జాబిలికి అదృష్టం దొరికినట్టు మాట్లాడుతున్నావు. ఈ సోదంతెందుకు? పున్నమి లే ముందు. కొండమ్మా, నీకేమైనా సపరేట్గా బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళక్కడ కూర్చోండి. ఆగు పున్నమి. జాబిలి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఇవాళ రాజమాత అంకుల్ ఇలా నీ ముందు కూర్చొని ఉన్నారంటే దానికి కారణం ఈ పున్నమియే. ఎన్నిసార్లు అంకుల్ని ప్రాణాలకి లెక్క చేయకుండా కాపాడిందో ఇక్కడున్న అందరికీ తెలుసు. అంతెందుకు, నిన్ను ఇంటికి తీసుకురావడానికి కూడా నాతో కలిసి పున్నమి ఎంతగా ట్రై చేసిందో నాకు తెలుసు. అలాంటి పున్నమిని నువ్విలా అవమానించడం అసలేం బాలేదు. అవును జాబిల్లి, పున్నమి చాలా మంచిది. మన కుటుంబానికి చాలా సహాయం చేసింది. మన కుటుంబం అంతా పున్నమికి రుణపడి ఉండాలి. అంటే ఏంటి నానమ్మా, అందరూ కలిసి నేనేదో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? పెద్దమ్మగారు, నా కోసం మీరు గొడవ పడద్దు. నన్ను మీ సొంత మనిషిగా కలుపుకుని పోవడం మీ గొప్పతనం. అలా అని నా హద్దులు నాకు తెలిసిండాలి కదా పెద్దమ్మగారు. జాబిలమ్మ కోపంగా మాట్లాడినా నిజాలే మాట్లాడారు. అమ్మ పున్నమి, నువ్వు ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు మా సొంత మనిషివే. అమ్మా, నువ్వు కూర్చుని తిను. పర్లేదయ్య గారు, మీరు తినండి. మేం కింద కూర్చుని తింటాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక కింద జరిగిందంతా తెలుసుదినా. మీరు నిషి మాటల్ని పట్టించుకోకండి. బాధని ఎక్కడ ఎవరి మీద చూపించాలో తెలియక అలా మాట్లాడుతుంది. తన అన్నదని కాదు జగదాత్రి, యువరాజ్ లేకుండా ఇవన్నీ చేస్తుంటే నాకే ఏదోలా ఉంది. మీకు చెప్పేంత దాన్ని కాదు దినా, కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. వాటికి తగ్గట్టే మనం కూడా మారుతూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ ఇలా సమస్యలు తీరిపోయేదాకా అక్కడే నిలబడి ఎదురు చూస్తామంటే ఎలా వదినా? సమాధానం లేని ప్రశ్న, ఎప్పటికీ తీరని సమస్య ఉండదు వదినా. మా స్థాయికి తగ్గట్టు మేం మీ పెళ్లి రోజుని జరిపిద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ అక్క, కాదనకండి. అంత ప్రేమగా సంబరాలు చేసుకుందాం అని అంటుంటే అంతగా ఎందుకు ఆలోచిస్తా ఉండవమ్మే? సరే అని చెప్పి సంతోషంగా ఉండండి. అవునుదినా, మీరు హ్యాపీగా మీ పెళ్లి రోజు వేడుకల్ని ఘనంగా జరిపించుకోండి. అరెస్ట్ అయింది మా ఆయన, కష్టం వచ్చింది మాకు కదా. మీరంతా హ్యాపీగా ఉండండి. సంబరాల్లో జనాలు తక్కువై ఉండారు అనుకుంటే చెప్పమ్మే, మేం కూడా వచ్చి నిలబడి చప్పట్లు కొడతాం. అత్తయ్య గారు, ఇందులో వదిన తప్పేం లేదు. వదిన వాళ్ళు కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు కదా. అందరితో సరదాగా పెళ్లి రోజును జరుపుకుంటే బాగుంటుందని
మేమే ఈ ఏర్పాట్లన్నీ చేశాం. చాలే ఊరుకో అమ్మి. సరదా అంట సరదా. సరదాగా ఉండే పరిస్థితుల్లో ఉండామా మేము? సంతోషంగా ఉండాల్సిన సమయమా ఇది? అక్కడ జైల్లో నా కొడుకు ఎట్టా ఉండాడో ఏమో, వాళ్ళు నా కొడుకుని ఏం చేస్తున్నారో ఏమోనని అల్లాడిపోతా ఉంటే మీకు సరదాలు కావాల్సి వచ్చిందో? సరదాలు కష్టం దగ్గరే ఆగిపోతే మనిషి బతుకులో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు అత్తయ్య గారు. ఎందుకంటే మనిషి ప్రతి అడుగులో కష్టాలే ఉంటాయి. కష్టం దగ్గరే కూర్చుని మా బతుకులో సంతోషాలు లేవు అంటే ఎలా? వాటిని దాటుకుంటూ వెళ్తేనే కదా మనం సంతోషాల్ని చేరుకునేది. అయినా యువరాజ్ని బయటికి తీసుకుని రావడానికి అక్క చేయాల్సినవన్నీ చేస్తుంది. యువరాజ్ ఏ తప్పు చేయకుంటే యువరాజ్ బయటికి వచ్చేస్తాడు పిన్ని. చూడమ్మ కౌశికి, నువ్వు వీళ్ళ మాటలేమీ పట్టించుకోకు. అందరి సంతోషాల గురించి ఆలోచించే నీ సంతోషం గురించి ఆలోచించేంత ఓపిక ఇక్కడ ఎవరికీ లేదు. యువరాజ్ని బయటికి తీసుకురాలేకపోతున్నామే అని నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. ఈ కాసేపైనా ఉన్న కష్టాలన్నీ మర్చిపోయి నువ్వు సంతోషంగా ఉండు. అది కాదు పెద్దనాన్న. ఇంకేం మాట్లాడకండి. కౌశికి సురేష్ల పెళ్లి రోజు జరుగుతోంది. సంతోషాన్ని పంచుకోవాలనుకుంటే ఉండండి, చూసి తట్టుకోలేమనుకుంటే లోపలికి వెళ్ళండి. అమ్మా జగదాత్రి, మీరు ఏర్పాట్లు కానివ్వండి. సరే మావి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కట్టుగంగా శివమెడలో తాళి కట్టు. మనది రక్త సంబంధం రా. నీ మరదలి నోట్లో నుంచి వస్తున్న రక్తమే దాని నుదుటన తిలకమవ్వాలి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. నా మనవరాల్ని ఆడి పెండ్లాన్ని చేసుకోబోతా ఉండాడ్రా. ఏదైనా చేయరా? సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి గిల్విషమోషిణి ఘోషరతే తనుజని దోషిణి దిది సుధరోషిణి దుర్మద శోషిణి సింధు సుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మన్యగతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. అత్త తలుపు తీ అత్త, హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మ శివ,
నా మనవరాలి మెళ్ళో తాళి కట్టి ఎత్తుకునొచ్చుండాడ్రా. గోవింద్ మావయ్య, నా భార్య ఒంటి మీద ఎవడి చెయ్యి పడినా సరే నరికి పోగులు పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా నాన్న ఏ రూమ్ లో ఉన్నారు సిస్టర్? ఆ రూమ్ లో ఉన్నా. సరే. నానా, ఏంటి నానా, ఏమైంది? నానా మాట్లాడు నాన్నా. చూడమ్మా, చూడు. ఏముంది ఇందులో? నువ్వు చూడు తల్లి, ముందు చూడు. నేను నీకు ఏం చేయలేకపోయానమ్మా. కనీసం గుడ్డ ముక్క కూడా కొనిలేకపోయాను. కానీ నువ్వు డ్యాన్స్లో బహుమతి సాధించావు. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా, చాలా ఆనందంగా ఉంది. ఆనందంలోనే గుండె కాస్త మెల్లిగా కొట్టుకుంది అంతే. మీ అమ్మ పిచ్చిది కదా, ఏవో టెస్టులు చేయించింది. అయినా నాకేమవుతుందమ్మా నువ్వుండగా. నాన్న, ఈ పరిస్థితుల్లో కూడా నాకొచ్చిన పేరు చూసి సంతోషపడుతున్నావా? నాకు అంతకంటే ఆనందమే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నువ్వేమవుతావమ్మా? నా కూతురు భూమి అండి. ఏదో చూడండి, పేపర్లో ఫోటో కూడా వచ్చింది చూడండి. అలాగా. ఓకే, టెస్ట్లన్నీ చెక్ చేశాను, మీరు రిలాక్స్ అవ్వండి. అమ్మా, మీరు ఒకసారి రండి. డాక్టర్ గారు, మా నాన్నకి ఎలా ఉంది? బైపాస్ సర్జరీ చేయాలమ్మా, లేదంటే బతకడం కష్టం. అంత మాట అనకండి డాక్టర్ గారు. ఆ ఆపరేషన్ ఏదో చెయ్యండి. అందుకు 5 లక్షలు ఖర్చు అవుతుంది. సర్జరీ వెంటనే చేయాలి. తొందరగా డబ్బు ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఆలస్యం అయితే ప్రాణానికే ప్రమాదం. ఒక్కసారిగా 5 లక్షలంటే నేను ఎక్కడి నుంచి తేవాలి? ఎలా తేవాలి? కానీ నాన్నని ఎలాగైనా బ్రతికించుకోవాలి. నేనుండగా ఆయనకేమీ జరగనివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మాయి పూర్ణిమ అండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అమ్మా పూర్ణిమ, తనే అబ్బాయి, పేరు వంశీ. బాగా చూసుకోమ్మా. హలో అండి. నమస్కారం అండి. మా చెల్లి బీటెక్ చదువుతుంది. ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. తర్వాత చదువుకుంటుందిలేరా, వాళ్ళు చదివిస్తారు. తను చాలా ఇన్నోసెంట్. తనకు కావాల్సిన వాటి కోసం మొండికేస్తుందే గాని పెద్దల మాట మాత్రం మీరదు. గొడవ పడినట్టే కనిపిస్తుంది, కానీ మనుషుల మీద తనకి చాలా ప్రేమ. చెప్పాను కదా, మా చెల్లి శారద అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ పెంపకంలోనే ఉంటుంది మరి. సరే, నువ్వింకా చెప్పరా అబ్బాయి. ఒక్క మాటలో చెప్పాలంటే
తనది చిన్నపిల్లల మనస్తత్వం. ప్రేమ, కోపం, బాధ, అభిమానం అన్నీ ఎక్కువే. తనని చూస్తుంటేనే అర్థమవుతుంది మా కుటుంబ గౌరవం కాపాడే కోడలు దొరికిందని. ఏరా వంశీ? అయితే ఇరుపక్కల ఓకే అన్నట్టేగా? నాకోకే అండి. చిన్నపిల్ల అదేం చెప్తుందిరా? ఆ సిగ్గు చూస్తేనే తెలిసిపోతుందిగా. సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మకి ఒక అన్నలాగా ఉండి మా చెల్లికి చాలా మంచి సంబంధం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా? మీ నాన్న అడిగితే ఆ మాత్రం చేయలేనా ఏంటి? పరాయి వాళ్ళని నాన్న పిలవకూడదు. నీలాంటి ఆడది నా ఇంట్లో అడుగు పెడితే నాకు పరువు తక్కువైపోద్ది. పో బయటికి. ఎవడికి పుట్టాడో తెలియని వాడితో నీకు స్నేహం ఏంటి? మీ నాన్న నా కూతురికి మంచి సంబంధం తీసుకురా అన్నాడు. నేను తీసుకొచ్చాను. మీ నాన్నకి నా మీద నమ్మకం అటువంటిది. మరి పూర్ణి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమారు 15 సంవత్సరాలుగా ఆ తాళి ఆ చెట్టుకు వేలాడుతోంది. రుద్రానికో కూతురుందమ్మా. ఆ పాపకు 10 ఏళ్ల వయసులో ఆ గుళ్ళో ఒక అబ్బాయి తాళి కట్టాడు. ఆ విషయం మీద అబ్బాయి తల్లిదండ్రులకు రుద్రానికి మధ్య పెద్ద యుద్ధం జరిగినట్టు గొడవ జరిగింది. నువ్వు చేసింది పెళ్ళెలా అవుతుంది? ఈ బలవంతపు పెళ్లి చెల్లదు. దాంతో ఆ అబ్బాయి తాళిని తీసి విసిరేశాడు. ఆ కోపంతో రుద్రాణి గారు ఏం చేశారంటే, తన కూతురు పెళ్లి జరిగే వరకు ఈ ఊళ్ళో ఏ పెళ్లి జరగకూడదని శాసనం చేసి గుడి తలుపులకి తాళం వేశారు. ఆ రమేష్ గారంటే మనూరబ్బాయి. ఎవరినో ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాడు. అక్కేమో కుదరదు అని చెప్పేసింది. మరి కొత్త క్యారెక్టర్ ఎవరు? ఊరి కథంతా ఎందుకు తెలుసుకుంటుంది? ఆ రోజు నుంచి ఊర్లో పెళ్లిళ్ళు లేవు, గుడిలో సంబరాలు లేవు, రుద్రానికి ఎదురు చెప్పేవారే లేరు. ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వకపోయారా? పోలీసుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఆవిడ చేతిలోనే ఉన్నారమ్మా. అందుకే ఊరు వాళ్ళం సాహసం చేయలేకపోతున్నాం. మనం సమాజంలో బతుకుతున్నామండి, అడవుల్లా కాదు. గుడి అనేది ఆవిడ ఒక్కరిది కాదు, ఊరందరిది. మూసేయడానికి ఇవేమి ఆవిడ ఇంటి తలుపులు కావు. తన కూతురి పెళ్లి జరగకపోతే మరొకరి కూతురి పెళ్లిని ఆపడానికి ఆవిడకేం హక్కుంది? మనమేమన్నా రాతి యుగంలో బతుకుతున్నామా? ఇలాంటి ఆంక్షలేంటండి? ఇవెక్కడి చెత్త ఆచారాలు, ఇవెక్కడి కట్టుబాట్లు? మీరు అమాయకులు కాబట్టి ఆవిడ ఆటలు ఆజ్ఞలు సాగుతున్నాయి.
ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాము. మన హక్కులను మనం కాపాడుకునే రైట్స్ రాజ్యాంగం మనకు కల్పించింది. మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే అధికారం కూడా మనకుంది. ఆవిడింట్లో సమస్య ఉంటే మీ ఇంట్లో శుభకార్యాలను ఆపే అధికారం ఆవిడికి లేదు. ఇలా గుడి ముయ్యడం ఊరికి కీడు. గుడి తలుపులు తెరుద్దాం, పదండి. తలుపులు తెరవడానికి మీకు భయంగా ఉంటే ఆ పని నేను చేస్తాను. ఇదేదో తేడాగా ఉంది. ఈ ఊరి విషయాల్లో మీరు ఇంటర్ఫీర్ అయ్యి అనవసరంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేయకండి. అక్కడికి చెప్పాలి, చెప్తాను. ఈ ఊరిలో ప్రాబ్లం ఉందని తెలిసే వచ్చాను. చదువుకున్న మీలాంటి వాళ్ళు కూడా భయపడి వెనకడుగు వేస్తే ఊరు వెనకబడిపోతుంది. రుద్రాణి లాంటి వాళ్ళ చేతిలో ఊరి అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు తగలబడిపోతుంది. రుద్రాణి వస్తుందో ఆవిడ బాబొస్తాడు, రానివ్వండి. ఈ రోజు నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను గెలవబోతున్నాను దేవా. ముక్కోటి దేవతల మీద, ముల్లోకాల మీద, ఈ మానవ జాతి మీద నేను గెలవబోతున్నాను దేవా. ఈ భూమంతా నా కనుసన్నల్లో ఉంటుంది. నా మాట మీదే నడుస్తుంది. ఈ మనుషులందరూ నేను చెప్పినట్టు ఆడే ఆట బొమ్మలు, నా బొమ్మలు. ఆత్మని బంధించి అతీత శక్తులు పొంది ఈ విశ్వాన్ని పాలించబోతున్నా. ఆత్మ వెంట పడితే పారిపోయావు, పట్టుకుందావంటే తప్పించుకున్నావు. నీ వల్లే నీకు రక్ష అన్నారు, నిన్ను బంధించలేను అన్నారు, నా ఆశ విరమించుకోమన్నారు. కాని ఆఖరికి అదే బంధాలని ఉపయోగించి నిన్ను బంధించబోతున్నా. నీ పక్కన ఉన్న శక్తి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుందని తెలుసు. రాజు ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణం ఈ పిల్లలో ఉందని తెలుసు. రా ఆత్మా రా. నీ కూతుర్ని కాపాడుకోవడానికి, నీ పేగు బంధాన్ని బతికించుకోవడానికి రా, పరిగెడుతూ రా రా. పాపా, నేను చేసిన పూజల ఫలమే నువ్వు. నీ వల్లనే ఈ రోజు నా జీవితాశయాన్ని నెరవేర్చుకోబోతున్నాను. నేను గెలవబోతున్నా. నేను చెప్పినప్పుడు నువ్వు ఏమి చెయ్యాలి? ఈ చివర నిలబడి మీరు చెప్పిన వైపుకి చూసి, అమ్మా ప్లీజ్ అమ్మా నన్ను కాపాడమ్మా, ఈయన నన్ను చంపేసేలా ఉన్నాడు, ఆయన చెప్పింది చెయ్యమ్మా, ప్లీజ్ అమ్మా, నాకు భయంగా ఉందమ్మా, ఇలా మీరు చెప్పే వరకు ఏడవాలి.
అద్భుతం, మహాద్భుతం. ఈ ఘోర విశ్వంభరుడు అవ్వబోతున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో ఇంత హడావిడి ఉన్నా కూడా మనోహరి బయటికి వెళ్తుందంటే ఖచ్చితంగా అమ్ము గురించి తెలిసే ఉంటుంది, లేదా ఇది అమ్ముని ఏదో చేసుంటుంది. అమ్ముని కిడ్నాప్ చేసింది నువ్వని తెలిస్తే మాత్రం ఈసారి నిన్ను ఎవ్వరూ రక్షించలేరు మనోహరి. ఆటో అన్న, ఆ కార్ని ఫాలో అవ్వండి. ఎక్కడమ్మా? బాలిక ఆగుము, జాగ్రత్త. అమ్మో అమ్మో అమ్మో, ఎక్కడున్నావు? అమ్మో అమ్మో గుప్తా గారు, ఊరు చివర కొండ ప్రాంతాల్లో తీసుకొచ్చాడని చెప్పారు కదా, ఇక్కడ అమ్ము కనిపించట్లేదేంటి? నాకు చాలా భయం వేస్తుంది. గుప్తా గారు, అడుగుతుంటే మాట్లాడరేంటి? అమ్ము 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 ఏంటి అక్కడి నుంచి ఉంది? అమ్ము, అయ్యో తన అక్కడి నుంచి పడిపోతే. అమ్ము వెనకెళ్ళు, అమ్ము వెనకెళ్ళు, అమ్ము వెనకెళ్ళు, అమ్ము అమ్ము వెనకెళ్ళు. అమ్ము, నీవు వెళ్ళి నన్ను ఏమీ చేయలేవు బాలిక. లేదు లేదు, నా కూతుర్ని నేను ఎలాగైనా కాపాడుకోలేవు బాలిక. ఎందులకంటే ఆ ఘోరా నీ కూతుర్ని వశపరుచుకున్నాడు. ఏంటి గుప్తా గారు మీరు చెప్పేది? అంటే ఇప్పుడు ఆ ఘోరా నీ కూతుర్ని దూకమనిన దూకును, ఆగమనిన ఆగును. మనోహర్కి ఘోరాకి ఏం కావాలి గుప్తా గారు? ఎందుకు నా కూతుర్ని ఇలా హింసిస్తున్నారు? అది నాకు తెలియదు బాలిక. కానీ నీవిప్పుడు అచ్చటికి వెళ్ళుట శ్రేయస్కరము కాదు. జరగవలసినది ఖచ్చితముగా జరుగును. నీవు స్థిమితముగా ఉండుము. లేదు లేదు, నేను నా కూతుర్ని కాపాడుకోవాలి. జరగండి. బాలిక 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 ఆగుము, ఆగుము. అమ్మో అమ్మో జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు మాత్రం ఏం తెలిసే చూడు. మా దేవుడు రఘురామయ్య గారిని బ్రతికించిన దేవతవమ్మా నువ్వు. నువ్వెప్పుడు చల్లగా ఉండాలి. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదండి, అంతా ఆ దేవుడి దయ. ఆ దేవుడు చేసాడో లేదో తెలియదు గాని నువ్వు చేసిన పని వల్లే కదమ్మా
అయ్యగారు బతికారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీరు జాగ్రత్త అయ్యా. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళొస్తాం రఘురామ్ గారు. అన్నయ్య, అన్నయ్య, ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్య? ఏ ఇబ్బంది లేదు కదా? ఆగిపోయిన నా ఆయుష్రేఖని ఆద్య పొడిగించిందమ్మా. అందువల్ల ఏ ఇబ్బంది లేదు. అవును పద్మ, ఆయనేమైపోతారో అని అల్లాడుతుంటే ఆద్య పుట్టమట్టి తెచ్చి ఆయన్ని బ్రతికించింది. అందుకే ఊరి జనం ఆయన్ని ఆద్యని ఊరేగిస్తూ ఇంటికి తీసుకొచ్చారు. సర్లే, దిష్టి తీసి ముందు లోపలికి తీసుకెళ్ళండి. జానకి, నువ్వెళ్ళి దిష్టి తీసుకురా. అలాగే అత్తయ్య. ఆగు జానకి, ముందు ఆద్యకి దిష్టి తీ. అందరి కళ్ళు ఆద్య మీద పడ్డాయి. తనకి దిష్టి తగిలినట్టుంది. ముందు తనకి తీ. పదమ్మా. పదండి మావయ్య. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్రతికినంతకాలం మనిషికి ఏం సంపాదించాలి, ఎంత దర్జాగా బ్రతకాలి అన్న ఆలోచనలు మాత్రమే వస్తాయి. కానీ చావు కళ్ల ముందు కనిపిస్తూ ఉంటే తెగిపోతున్న బంధాలు మాత్రమే గుర్తుకొస్తాయి. చావు కొద్ది కొద్దిగా నన్ను తన ఊడిలోకి లాక్కుంటుంటే ఆ క్షణం నాకు ముందుగా గుర్తొచ్చింది రామలక్ష్మి. పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. తండ్రిగా నా బాధ్యత తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నానే అని బాధ అనిపించింది. తర్వాత మా అమ్మ. కడుపున పుట్టినవాడు కళ్ల ముందు శవమై కనిపిస్తుంటే నా తల్లి బ్రతకగలదా అన్న బాధ, భయం. ఆ తర్వాత మీ పెద్దమ్మ. కడ వరకు తోడుంటాను, ఏ కష్టమూ రాకుండా చూసుకుంటాను అని వేద మంత్రాల సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పి వెళ్ళిపోతున్నానే. నేను లేని క్షణం నా జానకి ఏమైపోతుందా అన్న దిగులు. తరువాత నా తమ్ముడు.
నువ్వు రాముడివైతే నేను లక్ష్మణుణ్ణి అంటూ నా వెంట నడిచినవాడు ఈ అన్న లేకుండా ఎలా బ్రతుకుతాడా అన్న భయం. నా చెల్లెలు పద్మ నేనంటే ప్రాణంగా బ్రతికింది. నన్నొదిలి వెళ్లడం ఇష్టము లేక భర్తని కూడా ఇల్లరికం తెచ్చుకుంది. అలాంటిది నేను లేకపోతే ఏమైపోతుందో అన్న బాధ. కాకపోతే వీడున్నాడుగా అని నా మనసుకి నేను సర్ది చెప్పుకున్నాను. అలా బాధకి భయానికి మధ్య నలిగిపోతూ కళ్ల ముందు కనిపిస్తున్న చావుని నిస్సహాయంగా చూస్తున్న క్షణం. నేను లేను అంటే నా వాళ్ళు, నా ఊరు, నా జనం ఏమైపోతారో అని అల్లాడిపోతున్న సమయంలో చావుకి నాకు మధ్య అడ్డుగా నువ్వొచ్చి నిలబడ్డావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆవిడలో డిసైడ్ చేస్తారన్నయ్య. అన్నయ్య, ఇన్నేళ్ల మన ఫ్రీడమ్ ఏమైపోవాలి? మన ఫ్రీడమ్ ఫైట్ కి నువ్వే నడుం బిగించాలి. అప్పుడు గాని నా మెడ కూరి బిగించదు. ఆ మహాతల్లి పైకి కనిపించేంత సాఫ్ట్ కాదురా, బ్రహ్మ రాక్షసి. అనయ్య, నువ్వు భయపడుతున్నావా? భయపడ్డం లేదురా, జాగ్రత్త జాగ్రత్త. పోయి ఎవరైనా డైనోసార్ నోట్లో తలపెడతారా? ఆమె డైనోసార్ కన్నా డేంజరస్ రా. డైనోసారా? అనయ్య, తను డైనోసార్ అయితే నువ్వు డైనమిక్ స్టార్ అనయ్య, అస్సలు తగ్గొద్దు. నేను డైనమికేరా, కాకపోతే ఆ అమ్మాయి డైనమేట్. ఒక్కసారి బ్లాస్ట్ చేసిందనుకో మొత్తం బూడిద. మొన్న పెళ్లి మండపంలో అందరినీ అల్లాడించేసింది తెలుసా? వాళ్ళ చెల్లి మీద ఎవరో చెయ్యెత్తబోతే కోడి మెడ ఇరిచేపోయినట్టు చెయ్యిరిచేపోయింది. అంత పెద్ద రౌడీనా? రౌడీలే చాలా బెటర్ రా, పాపం వాళ్ళది ఇన్నోసెన్స్, ఈమెది వైలెన్స్. నేను రౌడీనా? చూస్తే ఆవిడ స్ట్రిక్ట్ గా అనిపిస్తున్నారు కానీ మరీ ఇంత పెద్ద గయ్యాడా? గయ్యాళా అని చిన్నగా అంటావేంట్రా? గయ్యాళికి కేర్ ఆఫ్ అడ్రస్. ఓ సూర్యకాంతాన్ని, ఓ ఛాయాదేవిని మిక్సీలో వేసి గర్రని తిప్పి బయటికి తీసావనుకో వచ్చేది ఎవరనుకున్నావు? గయ్యాళి గౌరీ. గయ్యాళి గౌరీ, గయ్యాళి గౌరీ. అంతేకాదురా, మేడం గారి దగ్గర ఇంకొక అద్భుతమైన క్వాలిటీ ఉంది. అదేంటో తెలుసా? పిసినారితనం. ఇంటి ఓనర్తో రెంట్ మాట్లాడినప్పుడు కూరగాయలు బేరం అన్నట్టు గీసి గీసి మాట్లాడిందట. పాపం ఓనర్ ఒకటే గోల, ఇదెక్కడి సత్తరా అని. అవునన్నయ్యో, క్యారేజీ తీసుకెళ్ళినప్పుడు ఆరాటంగా తిన్నప్పుడే అనుకున్నా పెద్ద కంజూస్ అని. గట్టిగా అరవకరా, ఆమె ఫేస్ ఎలా ఉందో చూసావా? మటన్ కొట్టు మస్తాన్ గారి దగ్గర కైమా కొట్టేదానిలాగా ఉంటది. మన మాటలు విందనుకో అంతే, మనల్ందరినీ ఖైమా చేసి క్యారేజ్ లో పార్సల్ చేసి ఎవడో ఒకడికి. అన్నయ్య, నువ్వు ఆ అమ్మాయిని కలిసింది మొన్ననే కదా, ఇంత డీప్ గా ఎప్పుడు స్టడీ చేసావు? ట్యాక్ కొందని చూస్తే మనం అలా స్కాన్ చేసేస్తాం రా, పైగా మనం బాగా స్మార్ట్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఇన్నోసెంట్ గా అనిపించింది, పెళ్లి చెడిపోయినప్పుడు పాపం అనిపించింది. కానీ ఆ తర్వాత అర్థమైంది రోయ్, ఆ పెళ్లి కొడుకు అదృష్టవంతుడని. లేకపోతే ఆడు పెళ్లి చేసుకుంటే ఇవన్నీ వాడిని మనం పాపం అనుకోవాల్సి వచ్చేది. జీవితంలో ఎవడు పెళ్లి చేసుకుంటాడో గానీ ఆవిడ్ని, ఆడి జీవితం ఇమ్లీబన్ బస్ స్టాండేరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.
ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అమ్మాయి డైనమైట్ ఒక్కసారి బ్లాస్ట్ చేసిందనుకో మొత్తం బూడిద. రౌడీలే చాలా బెటర్ రా. పాపం వాళ్ళది ఇన్నోసెన్స్, ఈమెది వైలెన్స్. ఓ సూర్యకాంతాన్ని, ఓ ఛాయాదేవిని మిక్సీలో వేసి గిర్రని తిప్పి బయటికి తీసావనుకో వచ్చేది ఎవరనుకున్నావు? గయ్యాళి గౌరీ. గౌరీ గయ్యాళి గౌరీ గయ్యాళి గౌరీ. ఆమె ఫేస్ ఎలా ఉందో చూసావా? మటన్ కొట్టు మస్తాన్ గారి దగ్గర కైమా కొట్టేదానిలాగా ఉంటది. ట్యాప్ లో వాటర్ వస్తుందో లేదో చెక్ చేయమంటే నీ కళ్ళల్లో ట్యాప్ ఓపెన్ చేశారేంటి? పడకూడనివన్నీ నా కంట్లోనే పడుతున్నాయిలేండి. దమ్ము. ఓహో, అక్కయ్య గారి కళ్ళు దుమ్ము పట్టిపోయాయట. దుమ్ము పట్టదంట, మీరెళ్ళి చూడొచ్చు కదా. వాటర్ వస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. అడగకపోయినా హెల్ప్ చేశారు. సో నైస్ ఆఫ్ యూ. ఏం చేయనండి, చిన్నప్పటి నుంచి నేను అంతే. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయకపోతే నాకు రోజు గడిచినట్టే ఉండదు. అసలు మా వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అండి? మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అది నువ్వేరా అంటారు. ఏం నటిస్తున్నావు స్వామి? ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్. అక్క, నీ అంచనా 100% కరెక్ట్. శంకర్ గారికి హెల్పింగ్ నేచర్ ఎక్కువ. మరే కనిపిస్తుంది. ఏదో మీ అభిమానం. ఏదో నాకు చేతనైన సహాయం నేను చేశాను. అవును, మోటార్ మాటి మాటికి రిపేర్ అవుతుంది. కొంచెం వాటర్ జాగ్రత్త చూసుకుని వాడుకోండి. అలాగేనండి. నీళ్ళన్నీ ఒకేసారి తాగడానికి నేనేమైనా డైనోసరా? డైనోసారా? వాటర్ రావట్లేదని ఇందాక మా అక్క ఓనర్ గారికి కాల్ చేసి చెప్పింది. అక్క, ఓనర్ గారు వచ్చాక గొడవ పడకుండా కామ్ గా డీల్ చేయి, ఓకే? గొడవ పడటానికి నేనేమైనా వైలెన్స్ నేచర్ ఉన్న రౌడీనా? అక్కడికేదో నాకంటే రౌడీలే ఇన్నోసెన్స్ అన్నట్టు మాట్లాడుతున్నావు. వైలెన్స్, ఇన్నోసెన్సా? కుంపతీసి నేను అన్నవన్నీ వినిందా, లేక కోఇన్సిడెంటల్ గా మ్యాచ్ అవుతున్నాయా? మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి. నేను పనుంది వెళ్ళొస్తాను. మీరు వచ్చినా మేము ఉండంలేండి. ఇల్లు ఖాళీ చేస్తున్నాం. ఇల్లు ఖాళీ చేస్తున్నారా? అసలు ఇంట్లో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? నువ్వే నా అసలు ప్రాబ్లం. నేను ఇంత అడుగుతున్నా మీరేం చెప్పడం లేదు. అసలు ప్రాబ్లం ఏంటండి? నో ప్రాబ్లం. 2 రోజులకు ఒకసారి ఇల్లు మారడం మాకు సరదాలేండి. మీరేంటి అలా చూస్తున్నారు? మళ్ళీ ఏవైనా అంటే నన్ను గయ్యాలి అంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శివయ్య, ఎవరికి ఏం కాకూడదు. చాలా ఆందోళనగా ఉంది. ఏ ఆపద దగ్గరికి రాకుండా చూడు స్వామి. రేయ్, ఈ ప్లేస్ లో నిర్మానుష్యంగా ఉన్నట్టుంది. సైడ్ లో ఆపు. రాణి, ఇది కరెక్ట్ ప్లేస్. రా, దిగు. అంటించరా?
ఎదురుగా నందక్షరా. శివయ్య, బతికిపోయారు. రాణి, మనం ఇక్కడ ఉండకూడదు, పద. కార్తీ, పద. నంది, మమ్మల్ని కాపాడడానికి ఇలా చేసావా? శివయ్య, ఇలా వచ్చి మమ్మల్ని కాపాడావా తండ్రి? మా ఇంటి ముందుంటే ఏంటో అనుకున్నాం, మాకు కాపలాగా ఉంటున్నావా? ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా త్రుటిలో తప్పించుకున్నాం. ఎవరిలా చేశారో కూడా తెలియడం లేదు. ఒకసారి మన స్వామీజీ గారిని కలిసొద్దాం, ఏదైనా పరిష్కారం చెప్తారేమో. నేను అదే అనుకుంటున్నానండి. చిన్ని బుజ్జి, మీరింటికి వెళ్ళగలరా? నంది ఉంది కదా బుజ్జి మమ్మీ, మాకేం కాదు, వెళ్తాం. మీరు స్వామీజీ దగ్గరికి వెళ్ళండి. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. రానంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంకా వంటల పోటీలో కూడా నువ్వే గెలిచావనుకో, అప్పుడు ఆ క్రాంతికి వంటలు రావు, ముగ్గులు రావు, ఏది రావు అని మనం చెప్పిన మాటలు నిజమేనని ఆదిలక్ష్మత్తకి చెప్పేసి మన అబ్బాయితో దానికి దగ్గరుండి విడాకులు ఇప్పించేద్దాం, దాన్ని బయటికి పంపించేద్దాం. అవునే, మన వెధవ దాన్ని ప్రేమించడం, అప్పుడే విడగొడదామని చూస్తే వాళ్ళిద్దరికీ అనుకోకుండా పెళ్ళైపోవడం. అప్పట్నుంచి క్రాంతి పట్ల కళ్యాణ్ గడికి విరక్తి కలిగేలా చేసి దాన్ని దూరం చెయ్యాలని ఇన్ని ప్లాన్లు చేశాం. కానీ ఏం లాభం, మన ప్రయత్నాలన్నీ అది తిప్పికొట్టింది. మనం చేసే కుట్రలన్నీ అది బయటపెట్టి నాన్నతో తిట్టిస్తూ వచ్చింది. కానీ ఈసారి మాత్రం ఆ క్రాంతి తప్పించుకునే అవకాశమే ఉండదే. దానికి వంటలు చేయటం ఎటూ రాదు, కాబట్టి మనమే విన్. కరెక్టే, కానీ ఒక పక్క పూజ, మరో పక్క కళ్యాణ్ గాడు దాన్నో తెగ సపోర్ట్ చేసేస్తున్నారు. ముగ్గురు కలిసి ఏదైనా కిరికిరి చేస్తే, వంటల పోటీలో అది గెలిచేస్తే అంత సీనే ఉండదే. మాయ చేయటానికి అందరం అక్కడే ఉంటాం కదా. పైగా మన అత్త తింగర్ బుచ్చికి మనం చెప్పింది కరెక్టే, క్రాంతికి ముగ్గులేయటం రాదు అని మనం చెప్పింది సగం అర్థమైంది. తింగర్ బుచ్చి ఎవరక్క? నన్నంటున్నావా? ఏహే కాదే, అత్త, ఆదిలక్ష్మత్త. ఓ ఓ, నేను తింగర బుచ్చినా? కోతి మొహాలారా. ఎందుకన్నా మంచిది, ఆ క్రాంతి వంటల పోటీల్లో గెలవకుండా ఉండడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందక్క. ఏంటది? ఇది ప్లాన్. సూపరే. ఈ దెబ్బతో అది రెండో ప్లాన్ లోనే అవుట్ అయిపోతుంది. అబ్బా, ఇక మూడో పోటీ అన్న టాపిక్కే ఉండదు.
దెబ్బతో దానికి విడాకుల ఖాయం. పదండి. ఓసి దుర్మార్గులారా, క్రాంతి మీకు నచ్చలేదని ఇంత మంచి అమ్మాయిని ముగ్గులు రావని వంటలు రావని వంకలు పెట్టి అంత మంచి పిల్లని, నా మనవడు ఇష్టపడి పెళ్లి చేసుకున్న పిల్లని వాడికి దూరం చెయ్యాలని చూస్తారా? వాళ్ళిద్దరినీ విడదీయాలనుకుంటారా? దానికి నన్ను వాడుకుంటున్నారా? చెప్తానే మీ సంగతి. ఈ అనకాపల్లి ఆదిలక్ష్మిచ్చే ట్విస్ట్ ఏంటో మీకు క్లైమాక్స్ లో తెలుస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి నడపడం? అసలు నీకు డ్రైవింగ్ వచ్చా రాదా? ఇప్పుడు ఏమైంది అత్తయ్య? కారు బాగానే వెళ్తుంది కదా. ఏంటి బాగానే వెళ్తుందా? స్ట్రైట్ రూట్ లో కూడా ఘాట్ రోడ్ లో వెళ్ళినట్టు వెళ్తున్నావు. వామిటింగ్ ఎలా ఉంది? కళ్ళు తిరుగుతున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోండి అత్తయ్య. నీ డ్రైవింగ్ చూస్తుంటే భయం వేస్తుంది. భయం వేస్తే కళ్ళు మూసుకోండి. ఎదురుగా వెహికల్ వస్తుంది చూడవే, పక్కకు తప్పుకోవే. వాడే పక్కకు వెళ్తాడులే అత్తయ్య, మీరేం కంగారు పడకండి. సుయి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను డ్రైవర్ అన్నారు కదా. ఓనర్స్ మీద కోపం వస్తే డ్రైవర్స్ ఇలాగే చేస్తారు. ఏదో బుద్ధి తక్కువైపోయి డ్రైవర్ అని చెప్పానే కారాపు. పర్వాలేదు అత్తయ్య, నేను మిమ్మల్ని క్షమించేశాను. నీకు కార్ నడపడం రాదు, ఆపవే. ఎలాగోలా ఇలాగే ఇంటికి వెళ్ళిపోదాం అత్తయ్య. ఇలా వెళ్తే ఇంటికి కాదే పైకి పోతాం. కార్ ఆపు. ఎలా ఆపాలి? అది కూడా తెలీదా? బ్రేక్ వెయ్యి. బ్రేక్ ఎక్కడుంటుంది అత్తయ్య? బ్రేక్ ఎక్కడుందో తెలియకుండానే డ్రైవ్ చేస్తున్నావా? నన్ను చంపేలా ఉన్నావు కదే. అదిగో ఆ కాలి కింద ఉన్నది తప్పు. ఇదా? ఆ గట్టిగా తప్పు. అది యాక్సిలేటరే, దాన్ని కాదు. దాని పక్కన ఉన్నది తప్పు. ఇంత చెత్త డ్రైవింగ్ నేను ఎక్కడా చూడలేదు. నేను డ్రైవర్ని అయితే కదా సరిగ్గా డ్రైవ్ చేయడానికి. ఇక నువ్వు డ్రైవ్ చేయొద్దు, నేను డ్రైవ్ చేస్తాను. సరే అక్క, ఇప్పుడు మీరు డ్రైవరు, నేను ఓనరు. ఏంటి? అదే, మీరు డ్రైవింగ్ చేస్తారు, నేను మీ పక్కనే కూర్చుంటాను. ఇదొక్క చావు. ముందు దిగవే. మీరు దిగండి అత్తయ్య. సారీ అత్తయ్య, మీకు రీరింగ్ ఇచ్చే ఛాన్సే లేదు. మీకంటే ముందుగా ఇంటికి వెళ్ళి ఈ ఫోటో అందరికీ చూపించి ఈ రోజు మీ సంగతి తేలుస్తాను. నమ్మించి మోసం చేసింది. నడి రోడ్డు పైన నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయింది. ఇంట్లో నా గురించి ఏం చెప్తుందో, ఎలాంటి గొడవ జరుగుతుందో ఏమో. ఇప్పుడు ఏం చేయాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
సత్య సత్య రాధా సత్య రాధా ఇప్పుడు ఎలా ఉందిరా? సత్య నాన్న, సత్యకి ఎలా ఉంది? తను కోలుకుందా? ఏమైంది నాన్న? అలా సైలెంట్గా ఉన్నారేంటి? సత్యకి ఏమైంది? ఏం కాలేదు, తను నిక్షేపంగానే ఉంది. ఎక్కడుంది? తనను పిలవండి, నేను మాట్లాడాలి. అవన్నీ తర్వాత చూసుకుందాం లేరా, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. లేదు నాన్న, నేను ఇప్పుడే చూడాలి. సత్యతో మాట్లాడాలి, పిలిపించండి. ఒకప్పుడు నువ్వు తనతో మాట్లాడాలంటే తన అనుమతి తీసుకుంటే సరిపోయేది రాధా. ఇప్పుడు తన భర్త అనుమతి కూడా తీసుకోవాలి. తనకి ఈరోజే వేరే అబ్బాయితో పెళ్లి జరిగిపోయింది. నో, నేను నమ్మను. నా సత్య అలా ఎప్పటికీ చేయదు. చేసింది. తను నిన్ను మోసం చేసింది. ఇదిగో చూడు. ఆ అమ్మాయిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావు రాధా, కానీ తను మాత్రం నీ డబ్బుని ప్రేమించింది, నిన్ను కాదు. నీకన్నా డబ్బున్నవాడు ఎవరో దొరికాడు, అందుకే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. సత్య! సత్య! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, ఎవరు నువ్వు? ఏం పేరు నీ పేరు? హర్ష. నిన్ను ఎక్కడో చూసినట్టుందే. బాబు, నీకేదో అపాయం కలిగింది కదా? అవును. ఏం జరిగింది? అది నీ కడుపుకి గాయం ప్రమాదం వల్ల? బాబు, బాబు, బాబు ఆగు! నిన్నే, ఆగు! ఆగు! నిన్నే! చెల్లి, ఏమైంది? ఎవరిని కేకేస్తున్నావు? పనుండి పిలిచానక్క, ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. నైని, నీతో అమ్మ గురించి మాట్లాడదామని వచ్చాం. ఏ విషయం బాబుగారు? చిక్కు వీడంది ఒకటే కదా, చేతికి వేసుకున్న ఆ గ్లౌస్ రహస్యం ఏంటా అని. దాని వెనుకున్న కథేంటో, కారకులెవరో ఏమాత్రం క్లూ కూడా లేదు కదక్కా. అందుకే ఆ రహస్యాన్ని మనమే ఛేదిద్దామని అనుకుంటున్నాం. ఎలా? మనం ఆ గ్లౌస్ని తీసేయాలి. ఊరుకోండి బాబుగారు, హాసనక్క ముట్టుకుంటేనే మొన్న చంప మీద కొట్టింది. ఇందాక పాప వల్ల హారతి పడితే అగ్గి మీద గుగ్గిలమైంది. విశాల్ తెచ్చిన బిందెలో కుబుసం లేకపోయి ఉంటే ఆ చేతిలో ఏముందో బట్టబయలైపోయేది. అందులోకి ఆ కుబుసం ఎలా వచ్చిందో తెలియట్లేదు. ఆలోచిస్తూ పోతే టైం అయిపోతుందే తప్ప అంతు పట్టడం లేదు. తెగించడమే దీనికి పరిష్కారం. ఏ విధంగా ఉండబోతోంది ఆ తెగింపు?
ఆవిడ్ని గట్టిగా పట్టుకునే బలం నాకు లేదు కాబట్టి నువ్వు వెనక నుంచి పట్టుకో చెల్లి. విశాల్ 2 చేతులు ఎత్తకుండా, ముఖ్యంగా నా దవడ మీద దెబ్బేయకుండా పట్టుకుంటాడు. అప్పుడు నేను గ్లౌస్ ని తీగ నుంచి పువ్వుల్ని తీసినట్టు తీసేస్తా, అంతే. నువ్వు చెప్పినట్టు చేస్తే పువ్వుని పక్కన పెట్టినంత ఈజీగా నీ ప్రాణం తీసి పక్కన పెడుతుంది అమ్మ. అంతేనంటారా? మరి ప్లాన్ ఏంటి? నాకు ఉపాయం తట్టింది. చెప్పు నాయన. ఈ రాత్రికి అమలు చేద్దాం. ఏం చేద్దాం? ముసుగు వేద్దాం. దొంగలు అనుకుంటారేమో. మనం ముసుగు వేసుకోం బాబు గారు, అత్తయ్యకి వేస్తాం. సరేనా? సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైందత్తయ్యా? దగ్గర రావద్దు, అక్కడే ఉండండి. ఎవరది? కరెంట్ వచ్చింది. ఎవరు ఎవరు నా మొహం మీద ముసుగేసింది? ఎవరు? బాబు గారు. అమ్మా, చెయ్యేందుకు అలా దాచుకున్నావు? నేను చెప్పడం కాదు, ముందు మీరు చెప్పండి. నా మొహానికి ముసుగు వేసింది ఎవరు? ముసుగేశారా? ముసుగా? మాస్క్ వేశారా? అయినా మేకప్ ఏం పోలేదే, పౌడర్ కొంచెం పోయిందా? దగ్గరికి రాకో. అమ్మా, ఎందుకంత కోపడుతున్నావు? నా కళ్ళు కప్పి నా చేతికున్న గ్లౌజ్ ని తీసి పారేశారెవరో. ఎవరక్కాయ్? అదే నేను అడుగుతున్నాను. మర్యాదగా చెప్తారా? లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. గాయమైన ఆ చేతికి రక్తం ఏమైనా వస్తుందో ఏమో, ఒకసారి చూడండివ్వండి అత్తయ్య. వద్దు వద్దు, దగ్గరికి రావద్దు. నాకు నాకు ఆ గ్లౌస్ కావాలి. దాన్ని తీసిందెవరో తెలియాలి. మేమిప్పుడే వచ్చావు, మమ్మల్ని అడుగుతావేంటోదినా? ఇంతకు ముందు ఎవరో వచ్చారు. ఎవరు ఎవరొచ్చింది? మేమొచ్చాకే అక్క వాళ్ళు కూడా వచ్చారత్తయ్య. లేదు, ముసుగేసి గ్లౌస్ తీశారు. ఎవరు? చెప్పండి. అత్తయ్య, నీ చేతి గ్లౌస్ తీసింది ఎవరు కాదు, మా అక్క దత్తపుత్రిక గాయత్రీదేవి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అది సరే, ఫంక్షన్ లో ఉండకుండా ఎక్కడెందుకున్నావు? మీకు తెలుసు కదా అర్జున్ గారు, చుట్టూ జనాలుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే దూరంగా ఉండిపోయాను. సరే సరే లక్ష్మి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. జున్ను నువ్వు చూసుకో, సరేనా? సరే అర్జున్ గారు. లక్ష్మి, నీ గురించి ఇందాక ఒకరు అడిగారు. నా గురించా? ఎవరు అడిగారు? ఎందుకు అడిగారు? అసలు ఏమని అడిగారు? లక్ష్మి, ఒక్క నిమిషం. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? కంగారు పడే విషయం ఏమీ లేదు. అసలు ఎవరు అడిగారో చెప్పండి. చింతపల్లి టీ ఎస్టేట్ లో పనిచేసే భాస్కర్ అనే వ్యక్తి. మిమ్మల్ని ఎందుకు అడిగారు? అప్పట్లో నువ్వు బిడ్డతో సహా మా దగ్గరికి రావడం అతను చూశాడంట. తర్వాత నీకోసం ఎంక్వైరీ కూడా చేశాడంట. అతను ఇప్పుడు వైజాగ్లోనే ఉంటున్నాడు. మిత్ర ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ఫంక్షన్కి కూడా వచ్చాడు. 5 ఏళ్ల క్రితం నిన్ను నాతో చూడడం వల్ల నీ గురించి నాకేమన్నా తెలిసేమో అని అడిగాడు. మీరేమని చెప్పారు? నీ గతం గురించి, నీ జీవితం గురించి ఎవరికీ తెలియకూడదని నువ్వెంత జాగ్రత్త పడుతున్నావో నాకు తెలుసు కదా. నీ అనుమతి లేకుండా నీ గురించి మరొకరికి చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. అందుకే నేనేమి చెప్పలేదు. హలో, యా బయలుదేరుతున్నానని చెప్పాను కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఓకే, డోంట్ వరీ లక్ష్మి, నీ గురించి తనకేమీ చెప్పలేదు. సరే, నేను వెళ్ళాలి. చెప్పడం మర్చిపోయాను. అతను నీకేదో ముఖ్యమైన విషయం చెప్పాలి అని అడిగాడు. ఏదో విలువైంది నీకు అందించాలని కూడా అన్నాడు. చూద్దాం. భాస్కర్ అన్నయ్య కూడా వైజాగ్లోనే ఉంటున్నాడన్నమాట. నేను ఇంకొంచెం జాగ్రత్త పడాలి. అయినా తను ఏ విషయం గురించి నాతో చెప్పాలనుకుంటున్నాడు? అది ఎంత ముఖ్యమైన విషయం అయినా సరే మళ్ళీ నా గతం జోలికి, దానికి సంబంధించిన మనుషుల జోలికి నేను వెళ్ళకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంకుల్ లేరు కదా, అందుకే జున్ను ఒంటరి అయిపోయాడు. అంకుల్ పార్టిసిపేట్ చేస్తే బాగుండేది. దానికి మనం ఏం చేస్తాం? అయ్యో పాపం అనుకోవడం తప్ప. రెడీ, 1 2 3 గో. హాయ్ అంకుల్. మీరు టెన్షన్ పడకండి, మీకేమీ కాదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. లక్కీ గురించి బాధపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ముందు మీరే ముట్టుకున్నారు.
మీరే తీసుకోండి తీసుకోండి అంకుల్. నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. జును బాలే చూడరా, జున్నును చూస్తేనే కష్టమని లేచేవాడు. ఇప్పుడు చూడు, వాడు కూడా గెలవాలని ఎలా సాయం చేస్తున్నాడు. అన్నయ్య బేసిక్ గా మంచివాడు పెద్దమ్మా. జున్ను మ్యాటర్లోనే కాస్త మొండిగా మొరటుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మిత్ర గారు, లక్కీని జున్నుని ఎత్తుకున్నారేంటి? గారికి లక్కీకి ఏంటి సంబంధం? జున్నును కూడా ఎందుకు ఎత్తుకున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.